పసుపు, ఇతర మసాలా దినుసుల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, రోగ నిరోధక శక్తిని పెంచే సామర్థ్యం కూడా వాటిలో ఉందని తరచుగా వింటుంటాం. మరి నిజంగానే వీటన్నింటి వల్ల మన ఆరోగ్యానికి అదనపు ప్రయోజనాలు లభిస్తున్నాయా? మనం తింటున్న కారం, పసుపుల వల్లే మనం ఆరోగ్యంగా ఉంటున్నామా అన్న విషయంపై చర్చ మొదలైంది. కారం, పసుపు ఎక్కువగా తింటే ఎక్కువ కాలం బతుకుతారా అన్నది గతంలో అనేక పరిశోధనలు జరిగాయి. నిజానికి ఫుడ్ విషయంలో తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది. గతంలో ఇవే ఉత్పత్తులు తినడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తప్పవని చెబుతూ వచ్చిన వైద్య నిపుణులు సైతం ఆశ్చర్యపోయేలా కొత్త పరిశోధన ఫలితాలు ముందుకు వస్తున్నాయి. చిప్స్ లో మిరియాల పొడి చల్లుకోవడం, టీలో అల్లం వేసుకోవడం, దాదాపు అన్ని రకాల వంటల్లో మిరపకాయలను వాడడం, ఇలా మసాలా దినుసులు వేల సంవత్సరాలుగా మన ఆహారంలో భాగంగా ఉంటూ వస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని మసాలా దినుసులు రోగాలను నయం చేసే సూపర్ ఫుడ్స్ అనే ప్రచారం అనధికారికంగా జరుగుతుంది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో హిల్లరీ క్లింటన్ అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు రోజు ఒక మిరపకాయ తింటున్నారని ప్రకటించడంతో ఆ విషయంపై ఆసక్తి మొదలైంది. నిజానికి మనం నివసించే ఆసియా ఖండంలోని దేశాలలో అయితే వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న పసుపు ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన స్టార్ బాక్స్ లో గోల్డెన్ లాటే పేరుతో అవతరించింది. దాంతో పసుపుతో తయారయ్యే కాఫీ ప్రపంచవ్యాప్తంగా కెఫేల్లోకి అడుగుపెట్టింది. పసుపు రోగ నిరోధక శక్తిని పెంచుతుందన్న విషయం మనకు వేలాది సంవత్సరాలుగా తెలుసు. సుశ్రుతుడి వైద్య సలహాలతో పసుపు కూడా కీలకంగా ఉండేది. అది శరీరంలో మంచి ప్రభావం చూపించేదిగా ఉంటుంది. నిజానికి పసుపు సహా పలు మసాలా దినుసులతో తయారయ్యే కాడా లాంటి కషాయాలు కోవిడ్ మహమ్మారి సమయంలో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు అన్ని చోట్ల పసుపు ఒక సెలబ్రిటీ షెఫ్ గా మారిందనడంలో సందేహం లేదు. బరువు తగ్గడానికి మంచి సాధనంగా ఒక దశాబ్దం క్రితం బాగా ప్రచారం జరిగిన బియాన్సే డైట్ ఇప్పటికీ చాలా మంది తీసుకుంటున్నారు. బియాన్సే డైట్ అంటే మరేదో కాదు, ఎర్రమిర్చి, మేపుల్ సిరప్, నిమ్మకాయ నీరు కలిపిన మిశ్రమం. అయితే ఈ మసాలా దినుసులతో నిజంగా ఆరోగ్య ప్రయోజనాలున్నాయా? అనారోగ్యాన్ని దూరం చేయడంలో ఇవి మనకు సహాయపడతాయా అన్నది ఇప్పుడు తాజాగా ఆసక్తిని రేపుతుంది. ఇన్నాళ్ళు శరీరానికి హాని కలిగిస్తాయని ప్రచారంలో ఉన్న మసాలా దినుసులు అకస్మాత్తుగా శరీరానికి మేలు చేస్తున్నాయనడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించకుండా ఉండదు. అయితే తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయన్నది ఈ రోజుటి ఇండెప్త్ లో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిరపకాయకు వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్ర నెగటివ్ ఆలోచనలు ఎందుకు రేకెత్తించింది అంటే దానికో కథ కూడా ఉంది. అప్పట్లో చిలీ అనే ప్రాంతంలోనే మిరపకాయ జన్మించిందని చెబుతారు. అక్కడి వారు ప్రపంచ పర్యటన చేసే సమయంలో తమ దేశంలో అపారంగా పండే మిరపకాయను తమ వెంట తీసుకువచ్చారట. అలా మిరపకాయ ప్రపంచానికి చిలీ దేశస్థుల ద్వారా పరిచయమైందని అంటారు. ఎక్కడెక్కడ మిరపకాయ కాలు మోపిందో అక్కడ యుద్ధాలు మొదలవడం జరిగింది. అది యాదృచ్ఛికమో లేక నిజంగానే అలా జరిగిందో కానీ మిరపను ఆహారంలో తీసుకోవడం ద్వారా మనుషుల ప్రవర్తనలో ఇంతటి మార్పు తెస్తుందని ప్రచారం బాగా జరిగింది. స్వతహాగా శాంతియుత జీవనం జరిగే మన దేశంలోనూ మిరపకాయ ఇలా విదేశీయుల ద్వారానే ప్రవేశించిందని చెబుతారు. అలా మిరపపై నెగిటివ్ ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ ప్రచారాలేలా ఉన్నా మిరపకాయలను వంటకాలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నాం. మరి మిరపకాయ మనిషి ఆరోగ్యంపై చూపించే ప్రభావాలను అనేక అధ్యయనాలు పరిశీలించాయి. వాటి ఫలితాలు ఎలా ఉన్నాయంటే మిరపతో ప్రయోజనాలతో పాటు ప్రతికూల పరిణామాలను కనుగొన్నారు. మిరపలో ప్రధానంగా క్యాప్సైసిన్ అనే రసాయనం ఉంటుంది. మిరపకాయలను తిన్నప్పుడు ఈ రసాయనం మన శరీరంలో ఉష్ణోగ్రత సృష్టించడానికి మెదడుకు సంకేతాలు పంపుతుంది. క్యాప్సైసిన్ ఎక్కువ కేలరీలను ఖర్చు చేసేందుకు సహాయపడుతుందని, ఆకలిని తగ్గించగలదని అనేక అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. మనిషి ఎక్కువ కాలం జీవించడానికి క్యాప్సైసిన్ సహాయపడుతుందని చెబుతారు. మిరపకాయలను ఎప్పుడూ తినని వారితో పోలిస్తే వారానికి 4 సార్లు మిరపకాయలతో కూడిన ఆహారాన్ని తినే వ్యక్తులు మరణించే ప్రమాదం తక్కువ అని 2019లో ఓ ఇటాలియన్ అధ్యయనం తేల్చింది. 2015లో చైనా పరిశోధకులు దాదాపు 5 లక్షల మందిపై మిరపకాయ తినడం వల్ల కలిగిన ప్రభావాన్ని పరిశీలించినప్పుడు కూడా ఇదే తేలింది. వారానికి ఒకసారి స్పైసీ ఫుడ్ తినేవారి కంటే దాదాపు ప్రతిరోజు స్పైసీ ఫుడ్స్ తినేవారు మరణించే ప్రమాదం 14% తక్కువ అని అప్పుడు పరిశోధకులు చెప్పారు. దీంతో ఇప్పుడు ఈ మిస్టరీ ఫైండింగ్ వైద్య రంగంలో చర్చను రేపుతోంది. మసాలా ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధుల కారణంగా సంభవించే మరణాల ప్రమాదం తక్కువ అని
హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో న్యూట్రిషన్ పరిశోధకులు చెబుతున్నారు. వీరి మాటలు నమ్మి వెంటనే మిరపకాయలను పెద్ద మొత్తంలో తినడం ప్రారంభిస్తే ఆరోగ్యానికి తక్షణం మేలు కలుగుతుందని, కొద్ది రోజుల్లోనే మనం రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుందని, శ్వాసకోశ సంబంధిత అనారోగ్యం దూరం అవుతుందని అర్థం కాదని కూడా పరిశోధకులు చెబుతున్నారు. చైనా అధ్యయనంలో ఏం తేలిందంటే కనీసం 7 ఏళ్ల పాటు మిరపకాయలను ఆహారంలో భాగం చేసుకున్న వారిపైనే ఈ అధ్యయనం నిర్వహించారన్న విషయం మర్చిపోకూడదు. మిరపకాయలు ఆరోగ్యాన్ని సంరక్షించడం అన్నది నిజమే, కానీ వాళ్ళలా ఆరోగ్యంగా మారడం అన్నది వారాలు నెలల వ్యవధిలో జరిగిపోలేదు. అది కూడా అందరు దేశస్థులపై అలా మేలు కలిగిస్తుందని ఈ పరిశోధనలు చెప్పడం లేదు. ప్రాంతాన్ని బట్టి, అక్కడి వాతావరణం, ఆహారపు అలవాట్లను బట్టి చైనా వంటి కొన్ని దేశాలకు మేలు కలిగిస్తున్న యూరప్ దేశాల వారు మిరపను తినలేరు. ఆ ఘాటును తట్టుకునే శక్తి వారికి ఉండదు. నిజానికి ప్రస్తుతం వెయిట్ లాస్ విషయంలో కారంలో పుష్కలంగా ఉండే క్యాప్సైసిన్ మనిషిలో శక్తిని పెంచుతుందని, ఆకలిని తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. మిర్చి వినియోగం అధిక రక్తపోటును నియంత్రించగలదని, ఊబకాయం బారిన పడకుండా రక్షిస్తుందని ఖత్తర్ యూనివర్సిటీ సైతం తమ అధ్యయనాల ద్వారా తెలియజేస్తుంది. అయితే మిరప వినియోగాన్ని ఆలోచన శక్తికి పోల్చి చూస్తే ఎక్కువ మిరపకాయలు తినే వారి ఆలోచన తీరులో మార్పును చైనా పరిశోధకులు గమనించారు. ప్రధానంగా జ్ఞాపక శక్తిపై మిరపకారం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కారం వల్ల తమ జ్ఞాపక శక్తి క్షీణించిందని స్వయంగా అధ్యయనంలో పాల్గొన్న వారే అనడం విశేషం. ఉదాహరణకు రోజుకు 50 గ్రాముల కంటే ఎక్కువ మిరపకాయలు తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి క్షీణించే ప్రమాదం దాదాపు రెట్టింపు అని పరిశోధకులు తేల్చారు. క్యాప్సైసిన్ స్పైసీ ఫుడ్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాలపై 11 అధ్యయనాలను 2022లో పరిశీలించి అధ్యయనాల నాణ్యత అంతంత మాత్రంగానే ఉందని, ఫలితాలు కూడా అస్పష్టంగా ఉన్నాయని మరో విశ్లేషణ నిర్ధారించింది. ఇక పసుపు విషయానికి వస్తే దానివల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. మన దేశంలో అయితే ప్రతి శుభకార్యంలో పసుపు ప్రస్తావన ఉంటుంది. నిజానికి పసుపులో కర్క్యూమిన్ అనే పదార్థం ఉంటుంది. పసుపును సాధారణంగా వాపును తగ్గించడానికి, ఇతర అనారోగ్య పరిస్థితులకు ప్రత్యామ్నాయ వైద్యంగా శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. అయితే పసుపుతో ఇలాంటి ప్రయోజనం ఉంటుందని చెప్పడానికి సరిపడా ఆధారాలు మాత్రం లేవు. కర్క్యూమిన్ కు క్యాన్సర్ ను నిరోధించే సామర్థ్యం ఉందని ప్రయోగశాలల్లో నిర్వహించిన అనేక అధ్యయనాల్లో తేలింది. అయితే ప్రయోగశాల వాతావరణం, మానవ శరీరం మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కర్క్యూమిన్ కలిగించే ప్రయోజనాలపై ఆధారాలు లేవు. మసాలా దినుసులకు ఇది వర్తిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మసాలా దినుసులు మనకు ఎలాంటి హాని చేయనప్పటికీ జబ్బుల బారిన పడకుండా తప్పించుకోవడానికి మనం వాటిపైన ఆధారపడకూడదు. ఆయా సీజన్లలో దొరికే కూరగాయలతో వాటిని కలిపి తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.